బృందా కోరుకున్న బలి కాదు, వాళ్ళు ఇవ్వగలిగిన బలి. ఎప్పుడూ లేని విధంగా భారతీయ చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ల హవా పెరిగిపోయింది. వివిధ భాషల్లో ఓటీటీలో విడుదలవుతున్న ఈ వెబ్ సిరీస్లు భాషా భేదం లేకుండా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ స్టేషన్ లో లేడీ ఎస్ఐ అవసరం కాబట్టి నువ్వు ఉన్నావు. అంతగా ఖాళీ ఉన్నావు అనుకుంటే స్టేషన్ అంతా క్లీన్ చేసి బయట ముగ్గులు పెట్టు. కాన్సెప్ట్ బాగుండాలే కానీ ఎలాంటి జానర్లో వెబ్ సిరీస్ వచ్చినా హిట్ చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషలో త్రిష నటించిన బృందా వెబ్ సిరీస్ విడుదలవగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం క్రైమ్ థ్రిల్లర్లా తలపించే ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ ఆకట్టుకుందని చెప్పాలి. మొత్తం 8 ఎపిసోడ్లు కలిగిన ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా 40 నిమిషాలకి పైగా నిడితో ఉంది. మరోవైపు ఇన్నాళ్లు హీరోయిన్గా తన అందంతో మెప్పించిన త్రిష తొలిసారి వెబ్ సిరీస్లో సస్పెండ్ అయిన పోలీస్ అధికారిగా సీరియస్ క్యారెక్టర్లో నటించి సక్సెస్ అయింది. ఈ బృందాలో నటీనటులుగా ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేన్ మౌళి ఉన్నారు. మరి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సిరీస్ కథనం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. మొదటగా బృందా కథ విషయానికి వస్తే అనుకోకుండా ఒక ఊరి చెరువులో ఒక శవం తేలుతుంది. ఆ శవం ఎవరిదో తెలియని పోలీసులు అది ఆత్మహత్య అనుకుంటారు. కానీ శవం మీద ఉన్న గుర్తులు చూసి 9 ఏళ్ల నుంచి ఏమయ్యారు మీరంతా ఈ కేసు సాల్వ్ చేయకుండా? ఇప్పుడు నేను లేకుండా సాల్వ్ చేస్తారా? చేయండి చూద్దాం. కానీ శవం మీద ఉన్న గుర్తులు చూసి అది హత్య అని చెప్తుంది ఎస్ఐ బృందా త్రిష. లేడీ పోలీస్ కావడంతో పనిచేస్తున్న చోట కొంత చిన్న చూపుగా చూస్తాడు సిఐ. ఆమెను గౌరవించడు, చెప్పిన అభిప్రాయాన్ని సీరియస్గా తీసుకోడు. కానీ ఎవరి మాట వినని బృందా అది హత్య అని నిరూపించి కొన్ని ఆధారాలు పట్టుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆమె పట్టుకొచ్చిన ఆధారాలేంటి? ఆ చెరువులో పడ్డ మనిషి ఎవరు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? ఈ కథలో దైవానికి దయ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి చాలా రకాల విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన బృందా పోలీస్ సిబ్బందికి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే బృందా చూడాల్సిందే. ఈ బృందా వెబ్ సిరీస్లో ఎలాంటి అంశాలు బాగున్నాయో విశ్లేషించుకుంటే దీంట్లో ఉన్న మొత్తం 8 ఎపిసోడ్లు కూడా కథలో భాగంగా బాగా డ్రమటైజ్ చేస్తూ సన్నివేశాలను, స్క్రీన్ ప్లేను ఎంగేజ్ చేసేలా రక్తి కట్టించాడు దర్శకుడు సూర్య మనోజ్. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఒక్కో ఎపిసోడ్ చూస్తున్న కొద్దీ నరాలు తెగే ఉత్కంఠకు గురి చేశాడు. క్రైమ్తో కూడిన కాంప్లికేటెడ్ స్టోరీ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్న కథనానికి తగ్గట్టుగా ప్రతి విషయాన్ని జస్టిఫై చేస్తూ వచ్చాడు. ప్రతి పాత్రకు పరమార్థం ఉండేలా చాలా ఒద్దికగా సిరీస్ను నడిపించాడు. ప్రతి ఎపిసోడ్ చివరిలో ఇచ్చిన ఊహించని ట్విస్టులు సిరీస్ మొత్తం ప్రేక్షకులు ఆపకుండా చూసేలా చేస్తాయి. దైవత్వానికి, మానవత్వానికి, రాక్షసత్వానికి, అలసత్వానికి, ఆశావాదానికి మధ్య వ్యత్యాసాన్ని సింపుల్ డైలాగ్స్తో అందరికీ అర్థమయ్యేలా రాసిన జయకృష్ణ రచన సిరీస్కి మరో ప్రత్యేక ఆకర్షణ కలిగించింది. ఎక్కడా బోర్ కొట్టించిన విధంగా స్క్రిప్ట్ని హ్యాండిల్ చేసిన దర్శకుడు అన్ని రకాలుగా న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఇక సాంకేతిక పరంగా వెబ్ సిరీస్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. త్రిష, ఇంద్రజిత్, రాకేన్, రవీంద్ర విజయ్ పర్ఫార్మెన్స్లు మెప్పిస్తాయి. క్రైమ్ కాన్సెప్ట్తో వచ్చే కథలను ఆదరించే వారికి బృందా తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. చూడని వారు బృందాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేడం ఆగండి మేడం, అసలు ఏమైంది? పీకే సార్